హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో నిందితుడిగా ఉండి బెయిలుపై విడుదలై ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలి అని ఆ నోటీసుల్లో పేర్కొన్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు మిథున్ రెడ్డిని విచారించేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అంటే మనీ లాండరింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలు. లిక్కర్ స్కామ్ ద్వారాగా వచ్చినటువంటి డబ్బులని ముంబై అదేవిధంగా ఇతర దేశాలకు తరలించి ఆ డబ్బుని అక్కడ నుంచి సూట్ కేస్ కంపెనీల ద్వారాగా కొన్ని అకౌంట్లోకి ఇక్కడికి వచ్చినాయి అనేటువంటిది. అదేవిధంగా ఆఫ్రికా వంటి దేశాల్లో కొన్ని దేశాల్లో బంగారము ఇతర ఏవో ఆ గనులకు సంబంధించినటువంటి వాటిల్లో కూడా వీళ్ళు ఏదో పెట్టుబడులు పెట్టారు అనేటువంటి అంశం కూడా ఇక్కడ సిట్ జరిపినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశంలో తేలినటువంటి అంశం. అందుకని మరి అసలు ఈ మనీ లాండరింగ్ ఎలా జరిగింది ఏంటి అనేటువంటి దాని మీద ఇప్పుడు ఈ విచారణ వేగవంతమైంది. ఈ నెల 22వ తేదీన విచారణకు రావాలని మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఆయన ఒక ట్వీట్ కూడా చేశాడు. వెనుజులా అధ్యక్షుడు మదురో తరహాలో ఇక్కడ కోటలో ఉండేటువంటి వాళ్ళు కూడా అరెస్ట్ కాబోతున్నారు, అరెస్టు తప్పదు, మీరు మీ చుట్టూ ఉన్న కోటరీ అంతా కూడా అమ్ముడు పోయినటువంటి కోటరీ అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తూ జగన్మోహన్ రెడ్డికి హెచ్చరికగా విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేసినటువంటి విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు విజయసాయిరెడ్డి 22వ తారీఖున విచారణకు హాజరు కాబోతున్నాడు. 23వ తేదీన మిథున్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జైలుకు వెళ్ళి మరి ఆయన జైల్లో ఉన్నప్పుడు విచారించినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులో అసలు చివరి లబ్ధిదారులు ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు సిట్ దర్యాప్తులో ఇప్పటికే కొన్ని అంశాల ఆధారాలతో సహా వాళ్ళు సేకరించడం, వాటిని ఛార్జ్ షీట్లో పేర్కొనటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి అరెస్ట్, ఆ తర్వాత విజయసాయిరెడ్డి విచారణ, మిథున్ రెడ్డి విచారణ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు దారితీసేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా బలంగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా కొంతమందిని కూడా విచారించేదానికి కూడా అవకాశం ఉండొచ్చు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే పూర్తి స్థాయిలో ఆధారాలు లభిస్తే మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అనేటువంటిది చర్చ జరుగుతోంది. ఇది కొట్టిపారలేనటువంటి అంశంగా కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంత పెద్ద సంబంధాలను ఇప్పుడు కొనసాగించట్లేదు బీజేపీ కూడా. కాబట్టి కేంద్ర పెద్దలు కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ వేగవంతం కావటం అనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇది ఏ పరిస్థితులకు దారి చేస్తుంది, ఒకవేళ మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా ఏంటి అనేటువంటి దాని మీద వైసీపీలో కూడా ఒక అంతర్గతమైనటువంటి చర్చ ప్రారంభమైంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా అంతర్గతంగా ఒక భయాందోళనలు అయితే లోపల కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఏమైద్ది, జైలుకి వెళ్తాడు, వస్తాడు, ఇవన్నీ చెప్పడం చాలా సులువు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అసలుకే మొన్న 11 సీట్లకు పరిమితమైన నేపథ్యంలో ఇప్పుడు అరెస్ట్ అయ్యి కొన్ని రోజుల పాటు 1-2 కేసులు ఇంకా కొన్ని కేసులు నమోదైతే జైల్లో ఉంటే పార్టీ పరిస్థితి ఏంటి అనేటువంటి దాని మీద కూడా కొంత ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనపడుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.